ప్రశ్న రావణ్ గారి చెల్లెలు ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినండి. చెల్లెలంటే సొంత చెల్లెలు కాదు, బూతుల్లో చెల్లెలు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ చూసావరా దీని తలపొగరు. ఏం తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావర్ కప్పల ఎంత ఉంటది. 2029 ఎలక్షన్ లో కొనిదల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యాయే కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు నన్ను. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో నాకు తెలీదమ్మా. నీ అబ్బ సొబ్బేమన్నా అనుకున్నావా ఏంటి ఇక్కడ? ఎవరావిడ? పీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. నీకు స్క్రిప్ట్ రావాలేమో. అధ్యక్ష, అతను నా గురించి మాట్లాడుతున్నాడు. మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏం పీడుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఏంటి చట్టాలు ఉన్నది చుట్టవా ఏంటి? నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఏక ఎంటుకు కూడా పీకలేవు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? జనసేన వీర మహిళలు నీ ఇంటికి వచ్చారు కదా. టైం 9:43 అవుతుంది. వీర మహిళలు అందరూ జన సైనికులంట 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఏక ఎంటుకు కూడా పీకలేవు. మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, వచ్చి నా ఏకలు పీకండి అంది. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటిమసీ అనుకుంటారేమో. చెత్తన కొడకల్లారా ఇలాంటి దానికి ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము. నీ దమ్ము నీ ధైర్యం ఏందో వాళ్ళ దగ్గర చూపించచ్చు కదా. ఇంటికి వస్తే నువ్వేం చేసావు? ఇంతమంది వచ్చాం, ఎక్కడో దాక్కుని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? పోయి బాత్రూమ్ లో దాముకున్నావు. 30 మీడియా మైకులు ముందుండగానే నోరు దోలగా కొట్టుకొని పాడేసుకుంది. ఇప్పుడు ఎందుకు రాలేపోతుంది వీర మహిళల ముందుకి? నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. మీకు దమ్ముంటే రండి అంది. మేము వచ్చాం, మరి ఆవిడ రావాలి కదా. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. ఏ భయం వేసిందా? రావచ్చు కదా బయటికి. అవేర మహిళలతో గొడవ పడచ్చు కదా. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. రాలే. మరి ఏమే పోవే చెక్కు అంటివి కదరా. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఏక ఎంటుకు కూడా పీకలేవు. ఊకోక సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా, ఇది కూడా అంతే అనుకో. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ. నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితే ఏం బీగుతాడయ్యా? డిప్యూటీ సీఎం గానే ఏం పీకలేకపోయాడు, ఇంకా హోం మంత్రిగా ఏం బీగుతాడు? ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నాకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి నాకు. ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? నా గేటు తాకలేరు, నా బొచ్చు పీకలేరు అంది. ఆవిడ బొచ్చే పీకుతాము, ఆవిడ గేట్ నే పీకుతాము. ఆవిడ వస్తే కదా తెలిసేది. మహిళా భద్రతలంటే మీకు అసలు బాధ్యత లేదా? ఒక దళిత మహిళను అయ్యుండి నన్ను ఇంత క్రూరంగా హింసిస్తుంటే లా అండ్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. అటు చూడు. ఇంట్లో దాక్కుంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఇంట్లో దాక్కొని ముచ్చట్లు చెప్పొద్దని చెప్పండి. దమ్ముంటే ముందుకు రమ్మానండి. మేమందరం వచ్చాం ధైర్యంతోనే ముందుకి. ఆవిడకి దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా. దాకా అన్న మనుషులు గేడె తిరిగిపోయిండ్రనా? ఇప్పటిదాకా గీడె తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకే తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే నా కోసం సిటీయే కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే. మేము ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదాకా మళ్ళీ హైదరాబాద్ లో పడతాను. ఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, నాకు న్యాయం జరగాలి అని.
ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. ఇక ముందున్న ముసలి పండుగ జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. ఎందుకు పోయి బాత్రూంలో వద్దాం అనుకున్నావు? టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదు. ఎందుకు పోయి ఇంట్లో పోయి మూలలో కూర్చున్నావు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.